అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న రాగి సూప్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే ఈ రాగి జావని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు తాగవచ్చు అనమాట. ఒక్కసారి తాగడం అలవాటైతే మళ్ళీ మళ్ళీ తాగాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. అలాగే బరువు తగ్గాలి అనుకున్న వారికి, షుగర్ పేషెంట్కి చాలా మంచి హెల్తీ సూప్ అనమాట. ఈ సూప్ని ఎలా తయారు చేసుకోవాలి, అలాగే దీనికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చేశారంటే మీకు కూడా ఇంతే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు వీడియో చూసేద్దాం. ఇప్పుడు ఒక లోతాటి గిన్నె తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు రాగి పిండి అనేది తీసుకోవాలి. నేను రాగి పిండి ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు, అలాగే కొందరు స్టోర్ నుంచి తెచ్చుకుంటారు కదా, అదైనా పర్లేదనమాట. దాంట్లో 2 స్పూన్ల వరకు రాగిపిండి యాడ్ చేసి ఒక గ్లాస్ వాటర్ అనేది పోసి ముందుగా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు రాగిపిండి ఎక్కడ ఉండలు కట్టకుండా అలాగే అతుక్కోకుండా కలుపుకోవాలి. నేను మొత్తంగా గ్లాసున్నర వరకు వాటర్ తీసుకుంటున్నాను. అంటే ఫస్ట్ ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మొత్తం రాగిపిండి ఎక్కడ ఉండలు కట్టకుండా అలాగే అతుక్కుపోకుండా గిన్నెకి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత మరొక హాఫ్ గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇది క్వాంటిటీ వచ్చేసి ఒకళ్ళ వరకు సరిపోతుంది. మీరు ఒక తినే క్వాంటిటీని బట్టి, అంటే ఒక బౌల్కి వస్తుందన్నమాట నేను చెప్పే క్వాంటిటీ. సో ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఇందులో కాస్తంత ఆయిల్, అంటే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి, షుగర్ పేషెంట్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది ఈ సూప్ అనేది. ఈ విధంగా మనం ఆయిల్ అనేది యాడ్ చేసి లైట్గా వేడెక్కిన తర్వాత మనం వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఈలోపు సన్నగా తరిగి పెట్టుకున్న మనం ఎల్లుల్లిపాయ ముక్కలు అనేవి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా యాడ్ చేయాలి. అలా అని మరీ మంట ఎక్కువ పెట్టేసి ఓవర్గా ఫ్రై చేయొద్దండి. లైట్గా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇందులోకి మీ కారానికి తగినట్టుగా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ అనేది సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉల్లిపాయ యాడ్ చేసుకొని ఆ తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ అలాగే కాలీఫ్లవర్ ముక్కలు అనేవి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే నేను స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కొంచెం ఈ విధంగా అన్నిటిని యాడ్ చేసి ముందుగా కొంచెం స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఈ వెజిటేబుల్స్ అనేవి లైట్గా వేడెక్కి అలాగే కొంచెం ఒక 5 నిమిషాలు మగ్గితే సరిపోతుంది. అలా అని ఓవర్గా కుక్ చేయొద్దు, అలా అని మంట కూడా ఎక్కువగా పెట్టేసి టాస్ లాగా చేయొద్దు అనమాట. జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు పచ్చి వాసన పోయేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది. ఇందులో టేస్ట్కు తగినట్టుగా మనకి పెప్పర్ పొడి అనేది యాడ్ చేస్తున్నాను అనమాట. మనం ఆల్రెడీ చిల్లీ అనేది యాడ్ చేసాం కాబట్టి పెప్పర్ పొడి అనేది మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ అనేది కూడా ఎవరి టేస్ట్కి తగినట్టు ఆ విధంగా యాడ్ చేసుకోండి. నేనైతే 2 చిటికెళ్ళ వరకు ఉప్పు అనేది యాడ్ చేసి వీటిని జస్ట్ మెత్తపడేంత వరకే వేయించుకున్నాను. అలా అని బాగా ఓవర్గా వేయించితే సూపు టేస్ట్ మారుతుంది. అవి తింటున్నప్పుడు అంత టేస్ట్ ఉండవన్నమాట. ఈ విధంగా చేసుకున్న ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత జస్ట్ 5 మినిట్స్ మొత్తంగా వేగిపోయాయి. ఇప్పుడు మనం ముందుగానే కలిగి పెట్టుకున్న రాగి పిండి నీళ్ళు ఉన్నాయి కదా, మరొకసారి అడుగు నుంచి బాగా తిప్పుకొని ఎక్కడ ఉండలు లేకుండా చూసి ఈ విధంగా మనం మొత్తం రాగి పిండి తయారు చేసిన మిశ్రమాన్ని అంతా కలుపుకొని మనం సూప్ని జస్ట్ 10 మినిట్స్ వరకు వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుతూ ఉడికించుకుంటే సరిపోతుందండి. మనకి సూప్ కన్సిస్టెన్సీ అనేది తెలిసిపోతుంది ఆల్రెడీ. అలా అని మరీ ఓవర్గా చిక్కగా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తాను ఎంత కన్సిస్టెన్సీలో అనేది ఉడకాలనేది. చూడండి వీడియోలో ఈ విధంగా జస్ట్ బబుల్గా అయిపోయి లైట్గా గంటకి ఈ విధంగా చిక్కగా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆరిన తర్వాత మరీ చిక్కబడిపోతుంది అనమాట. సో ఈ విధంగా సూప్ అనేది తయారు చేసుకోండి. మనకి వెయిట్ లాస్కి కానీ, ఎముకల బలానికి కానీ, అలాగే షుగర్ పేషెంట్కి కానీ చాలా సహాయపడుతుందండి రాగి సూప్ అనేది. ఇలా తయారు చేసుకున్న తర్వాత ఫైనల్గా మనకి చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో ఆదరిస్తారని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి.